హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయ్యో, ఏమైంది దీనికి, ఇప్పుడే ఆగాల అంటూ కంగారుగా కిక్ కొడుతూనే ఉంది. కానీ స్కూటీ స్టార్ట్ అవడం లేదు. అప్పుడు చూసింది మీటర్ వైపు. పెట్రోల్ ముళ్ళు ఎంటీ దగ్గర ఆగిపోయింది. అకిరా ఛా, కంగారులో పడి పెట్రోల్ పోయించడం మర్చిపోయానే, ఇప్పుడు ఎలా అంటూ చుట్టూ చూసింది. కానీ అప్పటికే చాలా రాత్రి అయింది. స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా వెలగడం లేదు. ఆ దారి చాలా భయంకరంగా ఉంది. ఇక స్కూటీని తోసుకుంటూ వెళ్దామంటే ఉదయం నుంచి నిలబడి ఉండడం వల్ల ఆమె కాళ్ళు అస్సలు సహకరించడం లేదు. చేసేదేం లేక అటుగా వెళ్తున్న వెహికల్స్ చూస్తూ లిఫ్ట్ అడిగింది. కానీ ఎందుకో తెలియదు, ఒకరు కూడా ఆపలేదు. చేతిలో ఉన్న ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేద్దామంటే ఆ లొకేషన్కు సర్వీస్ లేదని చూపిస్తుంది. భయంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే దూరంగా నలుగురు అబ్బాయిలు డ్రింక్ చేసిన మత్తులో తూలుతూ అకిరా దగ్గరకు వచ్చి, ఏయ్ ఏమైంది బ్యూటీ, స్కూటీ ట్రబుల్ ఇచ్చిందా? సరే, మేమంతా ఉన్నాం కదా, నిన్ను సేఫ్గా దింపేస్తాం రా అంటూ వెక్కిలిగా నవ్వుకుంటూ ఒకడు అకిరా చెయ్యి పట్టుకోవడానికి చేయి చాపాడు. ఇంకొకడు, ఏంటి పాప అంత భయం ఎందుకు, మేము హెల్ప్ చేస్తామంటున్నాం కదా, ఇంత అందమైన అమ్మాయి ఈ చీకట్లో ఒంటరిగా ఉండకూడదు, రా మా కార్లో దింపేస్తాం అంటూ ఒకడు అకిరా భుజం మీద చెయ్యి వేయబోయాడు. అకిరా భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడే ఒక బ్లాక్ లగ్జరీ కారు మెరుపులా వచ్చి వాళ్ళ ముందు ఆగింది. డ్రైవర్ గ్లాస్ దించి అకిరా వైపు చూస్తూ, ఏమైందమ్మా అని అడుగుతుంటే అకిరా ప్రాణాలు లేచి వచ్చినట్టుగా, అన్న స్కూటీ ట్రబుల్ ఇచ్చింది, ప్లీజ్ కొంచెం డ్రాప్ చేస్తారా అని భయంగా అడిగింది. కానీ ఆ తాగుబోతుల్లో ఒకడు డ్రైవర్కి వేలు చూపిస్తూ, రేయ్ దీనికి హెల్ప్ చేయడానికి మేమున్నాం, నువ్వు ఫస్ట్ దొబ్బై అని ఆ మాట పూర్తి చేయకముందే కారు వెనక సీట్ డోర్ తెరుచుకుంది. మెరుపు వేగంతో వచ్చి వాడి చెంప పగలగొట్టాడు అక్షయ్. ఫార్ములా డ్రెస్, గాలికి ఎగురుతున్న సిల్కీ హెయిర్, జిమ్ చేసిన రాక్ లాంటి బాడీతో ఉన్న అక్షయ్ ఆ చీకట్లో ఒక సింహంలా కనిపిస్తున్నాడు. అతని కళ్ళల్లోని నిప్పులు చెరిగే కోపం చూసి ఆ 4 తాగుబోతులకు మత్తు వదిలి 2 అడుగులు వెనక్కి వేశారు. సారీ సార్, సారీ సార్ అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. అక్షయ్ డ్రైవర్ వైపు తిరిగి, నువ్వు ఈ స్కూటీ తీసుకొని వెనుకరా, ఈ అమ్మాయిని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అకిరా తన స్కూటీ కీస్ డ్రైవర్కి ఇచ్చి మౌనంగా అక్షయ్ పక్కన కూర్చొని తను వెళ్ళాల్సిన అడ్రస్ చెప్పగానే అక్షయ్ కార్ స్టార్ట్ చేశాడు. అకిరా తన మనసులో, ఇతనొక పెద్ద మెంటలోడు అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చి నా కోసం ఆ గుండాలతో గొడవ పడి మరి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. వీడిలో ఇంత హెల్పింగ్ నేచర్ కూడా ఉందా? ఒకవేళ ఇతను ఇప్పుడు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యాదో అని ఆలోచనల్లో పడింది. ఇక్కడ అక్షయ్ ఇంట్లో అతని తల్లి అఖిల చాలా బిజీగా రేపు వెళ్ళబోయే ఒక విఐపి ఫంక్షన్ కోసం తను ఏ జ్యువెలరీ వేసుకోవాలో అని వెతకడం మొదలుపెట్టింది. తన దగ్గర ఉన్న ఖరీదైన నగల్లోంచి ఎప్పుడూ వేసుకొని ఒక స్పెషల్ సెట్ని సెలెక్ట్ చేసుకొని, అమ్మయ్య ఇది బాగుంటుంది అని మురిసిపోతూ కిందకు వచ్చిన అఖిల, ఏంటి
ఈ అక్షయ్ ఇంకా రాలేదు. సుప్రియ, ఆదిత్య, రండి డిన్నర్ చేద్దాం అని పిలుస్తుంది. కిందకు వచ్చిన ఆదిత్యతో, అక్షయ్కి ఒకసారి ఫోన్ చెయ్యి, ఎక్కడున్నాడో అడుగు, అందరం కలిసి తిందాం అని అంటుంది అఖిల. ఆదిత్య అక్షయ్కి ఫోన్ చేయగా తను రావడానికి లేట్ అవుతుందని, అందరినీ భోజనం చేయమన్నాడని చెప్పాడని అఖిలకు చెప్తాడు. దానికి అఖిల, సరేరా మీరు తినండి, నేను వాడొచ్చాకని తింటాను అంటూ తన దొంగ ప్రేమను నటిస్తుంది. ఇక్కడ కార్లో అక్షయ్కి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో కార్ పక్కకు ఆపి బయటకు వెళ్ళి మాట్లాడుతుంటాడు. అఖిల బయట ఉన్న అక్షయ్ను ఒక నిమిషం చూస్తూ ఉంటుంది. ఆ నిమిషం ఆమెకెందుకో తెలియదు కానీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదయం నుంచి కాలేజ్లో, ఆ తరువాత కాఫీ షాప్లో ఆమె బాగా అలసిపోవడం వల్ల కారులో ఏసీ చల్లని గాలి వస్తుండడంతో ఆ ప్రశాంతతలో అఖిల కళ్ళు మెల్లగా మూతపడతాయి. అక్షయ్ ఫోన్ మాట్లాడి తిరిగి కారులోకి రాగానే అఖిల నిద్రపోవడం చూసి చిరాకు కలిగింది. ఈ అమ్మాయిలకు అసలు సెన్స్ ఉండదు, సీట్ బెల్ట్ కూడా వేసుకోలేదు అంటూ సీట్ బెల్ట్ వేయడానికి ఆమె వైపు వంగాడు. అప్పుడే ఆమె నుంచి వస్తున్న సహజమైన సువాసన అక్షయ్ను ఆశ్చర్యపరిచింది. ఖరీదైన పర్ఫ్యూమ్స్ కంటే అఖిల నుంచి వస్తున్న ఆ నేచురల్ స్మెల్ అతనికి చాలా కొత్తగా అనిపించింది. మేకప్ అవసరం లేని ఆమె స్వచ్ఛమైన ముఖం, చిన్న చిన్న పెదవులు, నిద్రలో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె కనుబొమ్మలను చూస్తూ అక్షయ్ తనను తాను మర్చిపోయి ఒక నిమిషం అలానే ఉండిపోయాడు. అక్షయ్ వేడి ఊపిరి అఖిల నుదుటి మీద తగలడంతో ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా అక్షయ్ ముఖం అంత దగ్గరగా ఉండడంతో అఖిల ఒక్కసారిగా షాక్ తిని కళ్ళు పెద్దవి చేసింది. కానీ తెల్లని అక్షయ్ ఫేస్, ఆడపిల్లల ఎర్రగా ఉన్న అతని పెదవులు, అతని షార్ప్ లుక్స్, అన్నిటికంటే ముఖ్యంగా అతని సిల్కీ హెయిర్ అఖిలకు భలే నచ్చేశాయి. ఆమె కూడా ఒక నిమిషం అతని మాయలో పడి అలాగే చూస్తూ ఉండిపోయి మెల్లగా ఏంటండి అని అడిగింది. అక్షయ్ వెంటనే తేరుకొని సీట్ బెల్ట్ అని చెబుతూ అది పెడుతున్నాడు. సరిగ్గా అప్పుడే అఖిల అటువైపు ముఖం తిప్పడం, అక్షయ్ కూడా బెల్ట్ పెడుతూ ఆమె వైపు తిరగడం, ఇద్దరు ఒకేసారి ముఖాముఖిగా ఉండడం వల్ల ఆ కంగారులో అఖిల పెదవులు అక్షయ్ బుగ్గకు తగిలాయి. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అక్షయ్ వెనక్కి జరిగి తన సీట్లో కూర్చున్నాడు. అఖిలకు అసలేం జరిగిందో కూడా అర్థం కాక అయోమయంగా కళ్ళప్పగించి అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోయింది. అక్షయ్ మనసులో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలిగింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కానీ తను అసహనాన్ని ప్రదర్శిస్తూ గట్టిగా డామిట్ అని అరుస్తూ కార్ స్టీరింగ్ను గట్టిగా గుద్దాడు. అతని అరుపుకు అఖిల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తను కావాలని చేయలేదని చెప్పాలనుకుంది. కానీ అక్షయ్, అసలు నీకు బేసిక్ సెన్స్ కూడా లేదా? సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవా అంటూ వెంటనే కారులో ఉన్న టిష్యూ పేపర్ తీసుకొని ఆమె పెదవులు తగిలిన తన బుగ్గను విసుగ్గా తుడిచేసుకున్నాడు. అఖిల కూడా ఆ షాక్ నుంచి తేరుకుంది. అక్షయ్ ప్రవర్తనకు ఆమెకు కూడా రోషం పొడుచుకొచ్చింది. తను కూడా ఒక టిష్యూ తీసుకొని అతని బుగ్గకు తగిలిన తన పెదవులను అంతే అసహ్యంగా తుడుచుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన అక్షయ్కి కోపం నాశాలానికి అంటింది. కార్ స్టార్ట్ చేస్తూ, నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం నాదే తప్పు, లో క్లాస్ పీపుల్. ఆ మాట వినగానే అఖిల స్టాప్ ఇట్ మిస్టర్ అంటూ గట్టిగా అరుస్తూ మరో టిష్యూ తీసుకోబోయింది. కానీ అక్షయ్ ఆ టిష్యూ బాక్స్ని లాక్కుని విసుగ్గా కిటికీలోంచి బయటకు విసిరేశాడు.
అతని కళ్ళల్లో కోపం కార్ స్పీడ్ని ఒక్కసారిగా పెంచేశాడు. కారు గాలిలో దూసుకుపోతుంది. ఆ వేగాన్ని, అతని కోపాన్ని చూసిన అకిరా లోపల ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఉన్న పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు నటిస్తుంది. కానీ కారు వెళ్తున్న వేగం చూసి ఆమె ఇక భరించలేకపోయింది. హే మిస్టర్, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు? కార్ స్లో చేయి. అకిరా గొంతులో వణుకును, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని అక్షయ్ గమనించాడు. ఆమెను అంతలా భయపెట్టడం అతనికి ఒక వింత ఆనందాన్ని ఇచ్చింది. అతని ముఖంలో ఒక కన్నింగ్ స్మైల్ చేరింది. అకిరా తన ఎంత బతిమాలినా ఆపే రకం కాదని, కావాలని తనని భయపెట్టడానికి ఇలా చేస్తున్నాడని ఆమెకు అర్థమై ఇక చేసేదేమీ లేక 2 కళ్ళు మూసుకొని సీటును గట్టిగా పట్టుకుంది. అకిరా అలా భయంతో వణికిపోతుంటే అది చూసి అక్షయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ కారును మరింత